ఏపీని మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నామని డీసీపీ హరికృష్ణ తెలిపారు. గత వారం రోజుల్లో 150 మంది గంజాయి అమ్మే వాళ్ళని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. 239 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. పాత కేసులో నేరస్తులను విచారించి కొత్త వారిని కనిపెట్టే పనిలో యాంటీ నార్కోటిక్స్ సర్కిల్ పనిచేస్తుందన్నారు. నిందితుల మొబైల్ డేటా నిశితంగా పరిశీలించి అందులో ఎవరెవరున్నారని వాళ్ళని విచారిస్తామన్నారు. ఈజీ మనీకి అలవాటు పడి గంజాయి అక్రమంగా తరలించి డబ్బులు దండుకుంటున్నారని తెలిపారు. వరిసాలోని కొంతమంది గిరిజనుల దగ్గర నుంచి గంజా తీసుకొస్తున్నట్లు సమాచారం వచ్చిందన్నారు. గతంలో వీరు మోటార్ సైకిల్, సెల్ ఫోన్ల దొంగతనం కేసుల్లో నిందితులుగా ఉన్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా యాంటీ నార్కోటిక్ స్టేట్గా చేయాలనే సంకల్పం గతంలో మనం చెప్పుకోవడం జరిగింది. మా గౌరవ డీజీపీ ద్వారకా తిరుమలరావు వారి ఆధ్వర్యంలో వారిచ్చిన సూచనల మేరకు మన నగర పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్వి రాజశేఖర్ బాబు గారు వారు డైరెక్షన్స్లో ఇక్కడ యాంటీ నార్కోటిక్ సెల్ అనేది ఏర్పాటు చేసిన విషయం మనందరికీ తెలుసు. ఒక 100 డేస్ యాక్షన్ ప్లాన్లో భాగంగా ఆల్మోస్ట్ ఇక్కడ ఇప్పటి వరకు కూడా మన టాస్క్ ఫోర్స్ ఏడీసీపీ శ్రీహరిబాబు గారి ఆధ్వర్యంలో వారు బృందాలతో పాటు లా అండ్ ఆర్డర్కి సంబంధించినటువంటి మా సిబ్బంది కలిసి ఎఫెక్టివ్గా కొంచెం పని ప్రారంభించారు. ఇప్పటి వరకు కూడా ఈ నగరంలో ఒక 120 మందిని అదుపులోకి తీసుకుని ఒక 35 కేసెస్ నమోదు చేయడం జరిగింది. ఇంచుమించు 240 అంటే 239 కేజీల గాంజా ఇంతవరకు స్వాధీనం చేసుకోవడం జరిగింది. సో ఇది ఇంకా ముందుకు సాగుతోంది. ఇటీవల కాలంలో యాంటీ నార్కోటిక్ ఈ పహార్ అనేటువంటి సిస్టమ్ని సిపి గారు ప్రవేశపెట్టారు. అంటే కొన్ని లొకేషన్స్లో ఎక్కడ